ఇండియన్ పాలిటీ బిట్ బ్యాంక్ నుంచి సెకండ్ లెసన్ రాజ్యాంగ ప్రవేశిక లెసన్ నుంచి ఉన్నటువంటి బిట్స్ ఒకసారి గమనించండి. రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది న్యాయస్థాన క్రియాశీలత. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలు. ప్రవేశికలో లేని పదం సమాఖ్య. లౌకికవాదం అనే పదం ప్రవేశికలో చేర్చడానికి కారణం లౌకికవాదాన్ని స్పష్టీకరించడము, లౌకికవాదాన్ని ద్విగుణీకృతం చేయడము, రెండు కూడా పై రెండు. ప్రజాస్వామిక వ్యవస్థలలో ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసేది రాజ్యాంగం. పీఠికలోని అంశాలు రాజ్యాంగంపై ఆధారపడి ఉండవు. ప్రవేశిక ఉపయోగం రాజ్యాంగం ఆమోద తేదీని తెలుపుతుంది, రాజ్యాంగ ఆధారాలను తెలియజేస్తుంది. ఇవి రెండు కూడా పై రెండు సరైనవి. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక క్రింద భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఏ రోజున ఏర్పడింది? 14/6/1946. భారత రాజ్యాంగ పరిషత్తు ఆఖరిసారిగా ఎప్పుడు సమావేశమైనది? 24/1/1950. హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? సెప్టెంబర్ 14, 1949. భారత రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ సలహాదారు బిఎన్ రావు. క్రింది వారిలో రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన యూనియన్ రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగ పరిషత్తులో ఎలాంటి చర్య ఓటింగు లేకుండా ఆమోదించబడిన ఏకైక అంశం సార్వజనీయ ఓటు హక్కు. రాజ్యాంగ సదస్సులోని వివిధ కమిటీల వాటి అధ్యక్షులకు సంబంధించిన ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? స్టీరింగ్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచడమైనది? డి. ఏ. రాజ్యాంగ రచనలలో స్నేహితుడు తత్వవేత్త మార్గదర్శి బిఎన్ రావు. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని ఎవరన్నారంటే సర్ ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగం సామాజిక విప్లవ దీపిక అని చెప్పి ఎవరన్నారంటే గ్రాన్విల్లే ఆస్టిన్. రాజ్యాంగ పరిషత్తు హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది అని అన్నది లార్డ్ సైమన్. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచినదివి? ఆదేశక సూత్రాలు ఆస్ట్రేలియా. క్రింది వాటిలో ఏది సరైనది? ఫ్రాన్స్ రాజ్యాంగ రచనకు పట్టిన సమయము 1 సంవత్సరం. స్టేట్మెంట్ భారత రాజ్యాంగ పరిషత్ మెజారిటీ ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించలేదు. బి. రాజ్యాంగ పరిషత్తు సభ్యులు పరోక్షంగా నామినేషన్ పద్ధతిలో ఎంపిక అయ్యారు. ఏ. బి. రెండు కూడా సరైనవే. క్రింది వాటిలో సరైనది? పైవన్నీ సరైనవే. ఒకసారి చూసినట్లయితే రాజ్యాంగ పరిషత్ నిజమైన ప్రజా ప్రాతినిధ్య సంస్థ కాదు. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసింది. రాజ్యాంగ పరిషత్తులో అన్ని తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అన్నీ సరైనవే. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించి చేసిన డిమాండ్లలో సరికాని అంశం సైమన్ కమిషన్ నివేదిక 1928. ఈ క్రింది భారత రాజ్యాంగంలోని నిబంధనలలో ఏది నవంబర్ 26, 1949 నుండి అమలులోనికి తేబడినవి? సమాఖ్య వ్యవస్థ. భారత రాజ్యాంగాన్ని స్వీకరించడానికి అనుసరించిన ప్రక్రియ ఏమిటి? రాష్ట్రపతి మరియు రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుల సంతకాలు అనంతరము దానిని స్వీకరించారు. ఈ క్రింది వారిలో ఎవరు రాజ్యాంగ నిర్మాణ సభలో లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు? జవహర్లాల్ నెహ్రూ. ఈ క్రింది వాక్యాలలో సరైన దానిని గుర్తించుము. ఏ. బి కూడా. సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోబడినారు. హెచ్సి ముఖర్జీ రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఈ రెండు కూడా సరైనవే. భారతదేశంలో లౌకికవాదంకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలింపుము.
ఏ రాజకీయం మరియు మతముల మధ్య ఖచ్చితమైన ఏర్పాటు కలిగి ఉంది. మత అనుబంధ పార్టీలను ఎన్నికలలో పాల్గొనకుండా నిషేధించింది. అన్ని వర్గాల వారికి మతపరమైన స్వేచ్ఛను కల్పించింది. వర్గ వ్యక్తి పరశాసనాలకు సమ్మతించింది. ఏ సి డి కరెక్ట్. ఈ క్రింది భారత రాజ్యాంగ షెడ్యూళ్లలో దేనియందు పార్లమెంట్ సభ్యుల, రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ల మరియు లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల జీతం మరియు ఇతర సభ్యుల ఇతర భత్యముల ఒక అంశంగా చేర్చబడింది. 2వ షెడ్యూల్. ఈ క్రింది వానిలో ఏది భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం కాదు? నిబద్ధ న్యాయ వ్యవస్థ. భారత రాజ్యాంగం యొక్క తత్వ మూల సూత్రాల ఆధారం. పండిట్ నెహ్రూ గారి లక్ష్యాల తీర్మానం 1947. భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగం యొక్క ఒక భాగము మరియు రాజ్యాంగంలోని ఇతర నిబంధనల విషయంలో ఏదైనా సందిగ్ధం ఏర్పడినప్పుడు దీనిని వివరణకు ఉపయోగించవచ్చును. భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికలోని ఆర్థిక న్యాయం అను పదం దీని కొరకు ఒక తీర్మానం. సంపద సమాన పంపిణీ. భారత రాజ్యాంగ ప్రవేశిక పాఠం దీనిని చేకూర్చుటకు లక్ష్యిస్తుంది. వ్యక్తి గౌరవం మరియు జాతీయ సమైక్యత మరియు సమగ్రత. సామ్యవాద మరియు లౌకిక పదాలను ప్రవేశికలో దీని ద్వారా చేర్చారు. 42వ సవరణ. భారత రాజ్యాంగ ప్రవేశిక సాధించవలసిన ఆశయాలను సూచిస్తుంది. జతపరచము. అవశిష్ట అధికారాలు కెనడా రాజ్యాంగం నుంచి, ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి, ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి, ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. జతపరచము. మొదటి షెడ్యూల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గురించి తెలుపుతుంది. 8వ షెడ్యూల్ భాషల గురించి తెలుపుతుంది. 9వ షెడ్యూల్ భూ సంస్కరణల గురించి తెలుపుతుంది. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల గురించి తెలుపుతుంది. ముసాయిదా కమిటీ. బిఆర్ అంబేద్కర్. ముసాయిదా కమిటీ సభ్యుడు బిఆర్ అంబేద్కర్. మొదటి ప్రధాని నెహ్రూ. రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కేఎం మున్షి. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారు బిఎన్ రావు. జతపరచము. కేఎం మున్షి బిజినెస్ కమిటీ, రాజేంద్ర ప్రసాద్ స్టీరింగ్ కమిటీ, నెహ్రూ కేంద్ర అధికారాల కమిటీ, అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ. రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నిక. రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక, నామినేట్ సభ్యులు. రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం పొందిన పార్టీలు. ముస్లిం లీగ్ అబ్దుల్ కలాం, అంబేద్కర్ ఫ్రాంక్ ఆంటోనీ. భారతీయ క్రైస్తవులు హెచ్సి ముఖర్జీ. అఖిల భారత మహిళా సంఘం హంసా మెహతా. అఖిల భారత హిందూ మహాసభ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అఖిల భారత షెడ్యూల్ కులాలు బిఆర్ అంబేద్కర్. ఈ క్రింది స్టేట్మెంట్లలో సరికానిది. రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రతిపక్షంగా ఎన్నికయ్యారు. జతపరచము. డిప్యాక్టో వాస్తవమైనది. డిజ్యూరే నామమాత్రపు. దృఢ రాజ్యాంగం రాజ్యాంగ సవరణ కష్టతరమైన అంశము. విప్ ఆదేశం. 3. ఈ క్రింది వాటిలో రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి. వయోజన ఓటు హక్కు విధానం ద్వారా ఏర్పడలేదు. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇది బహుళ సభ్యుల సంఖ్య వివిధ కమిటీల ద్వారా పనిచేసింది. సి అండ్ డి. ఇది బహుళ సభ్యుల సంఖ్య వివిధ కమిటీల ద్వారా పనిచేసింది.
ఈ క్రింది స్టేట్మెంట్లను జతపరచము. భారత రాజ్యాంగ వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు, అంబేద్కర్ అన్నాడు. రాజ్యాంగ పరిషత్ కేవలము హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది, లార్డ్ సైమన్ అన్నాడు. భారత రాజ్యాంగం అతుకుల బొంత అని ఎవరన్నారంటే గ్రాన్విల్ ఆస్టిన్. భారత రాజ్యాంగ పరిషత్తు ఒక ప్రధాన వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది అన్నది విన్స్టన్ చర్చిల్. జతపరచము. రాజ్యాంగ పరిషత్తును ఐరావతంతో పోల్చినవాడు హెచ్వి కామత్. రాజ్యాంగ పరిషత్తును హిందువులకు ప్రాతినిధ్యం వహించింది అన్నది లార్డ్ సైమన్. రాజ్యాంగ రచనా సమన్వయం కంటే సర్దుబాటు పద్ధతికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఓపి గోయల్. రాజ్యాంగ పరిషత్తులో ప్రజాభిప్రాయ ఛాయలు లేవు కె సంతానం. జతపరచము. హెచ్బి అయ్యంగార్ రాజ్యాంగ పరిషత్తు ముఖ్య కార్యదర్శి. బి నందలాల్ బోస్ రాజ్యాంగ ప్రవేశికకు ఆర్ట్ వర్క్ చేసినవాడు. దీనానాథ్ భార్గవ జాతీయ చిహ్నాన్ని రాజ్యాంగ ప్రతిలో చిత్రించినది. హెచ్వి కామత్ రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ సవరణలు ప్రతిపాదించింది. సోమనాథ్ లహరి రాజ్యాంగ పరిషత్తులో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం వహించినది. ఎఫ్ ప్రేమ్ నారాయణ రజ్దా రాజ్యాంగ రచన కాలిగ్రాఫర్. జిఎన్సి ముఖర్జీ రాజ్యాంగ పరిషత్తు ముఖ్య లేఖకుడు. హెచ్ బెనగల్ నరసింగారావు రాజ్యాంగ పరిషత్ ముఖ్య న్యాయ సలహాదారు. జతపరచము. 1935 భారత ప్రభుత్వ చట్టానికి విమర్శలు. గట్టి బ్రేకులు కలిగిన ఇంజన్ లేని యంత్రం మరియు బానిసత్వానికి ప్రతీక, నెహ్రూ అన్నారు. పిచ్చిది, సమూలంగా చెడ్డది అని అన్నది మహమ్మద్ అలీ జిన్నా. ఇది పొట్టి మనుషుల కట్టి అవమానకరమైన గొప్ప కట్టడం, విన్స్టన్ చర్చిల్. భూస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం, సుభాష్ చంద్రబోస్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చిన కొత్త పదాలు గుర్తించండి. లౌకిక, సామ్యవాద, సమగ్రత. లౌకికత్వం భారత రాజ్యాంగంలో అంతర్భాగమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? ఎస్ఆర్ బొమ్మాయి కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ క్రింది వాటిలో ప్రవేశిక దేశ భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది? బెరాబెరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ నెహ్రూ ఆశయాల లక్ష్యాల తీర్మానానికి అనుగుణంగా ప్రవేశికను రూపొందించారు. బి ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. సి ప్రవేశికను సవరించరాదు. డి భారత రాజ్యాంగ మూల సారాంశం ప్రవేశికలో ఇమిడి ఉంది. ఆన్సర్ ఏబిడి. ఈ క్రింది వాటిలో ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని ఏ కేసులో తీర్పు చెప్పారు? కేశవానంద భారతి, ఎల్ఐసి ఆఫ్ ఇండియా.